అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మినపప్పు కరివేపాకు పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఈ కరివేపాకు పచ్చడి వంటికి కానీ, జుట్టుకి కానీ, కంటికి కానీ చాలా మంచిదండి. మరి ఎందుకు ఆలస్యం, పచ్చడి తయారు చేద్దాం రండి. స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీ వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు మినపప్పు పోసి, ఒక స్పూను ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేయించండి. మినపప్పు వేగుతూ ఉన్నాయండి. అప్పుడు ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేసి వేయించేసేయండి. ఈ ఎండుమిర్చి మినపప్పు వేయిస్తున్నాము. ఈ లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. మినపప్పు ఆ విధంగా వేగాలండి. వేగిన తర్వాత మినపప్పు కొంచెం ఎర్రగా వేయించిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసేయండి. తర్వాత ఒక పీడికెడ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత అదే బాణలిలో వేసి వేయించండి బాగా. ఆ విధంగా వేస్తే చాలండి. తీసి పక్కన పెట్టేసేసుకో. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేయండి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేయండి. వేసి కొంచెం వేగించండి. ఒక అర స్పూను మెంతులు కూడా వేసి వేయించేయండి. తర్వాత అవి వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు కూడా వేసి అవి కూడా వేయించేసేయండి. ధనియాలు మెంతులు ఆ విధంగా వేగాలండి. తర్వాత ఇంగువ పొడి వేయండి. ఒక స్పూను ఇంగువ పొడి వేసి కొంచెం వేయించేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. నెక్స్ట్ మనం వేయించుకున్న మినపప్పు, ఎండుమిరకాయలు, కరివేపాకు ఉన్నాయి కదండి, అవి చల్లారిన తర్వాత జార్లో వేసేసేయండి. కొంచెం మినపప్పు పక్కన పెట్టేసేయండి. సగము మినపప్పే వేయండి. ఆ మాత్రం మినపప్పు పక్కన పెట్టండి, లాస్ట్లో వేసుకుందాము. తర్వాత తగినంత ఉప్పు వేసేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది అందులో వేసి కొంచెం నీళ్ళు పోసేసేయండి. నీళ్ళు పోసి బెల్లం కూడా కొంచెం వేయండి. ఒక స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసేసి గ్రైండ్ చేయండి. ఆ విధంగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసిన తర్వాత మనం తిరగమాత వేసుకున్నాం కదండి, ధనియాలు, మెంతులు, ఆవాలు, అవి కూడా వేసి ఒక తిప్పు తిప్పండి. ఒక తిప్పు తిప్పాలండి. ఆ విధంగా గ్రైండ్ చేయండి. తర్వాత మనం కొంచెం మినపప్పు ఎత్తి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో వేసేసేయండి. వేసిన తర్వాత జస్ట్ ఒక తిప్పు తిప్పండి, చాలా, అంతే. పప్పులుగా ఉంటుందండి పచ్చడి. అంతేనండి, కరివేపాకు మినపప్పు పచ్చడి రెడీ అండి. మీకు ఈ పచ్చడి తయారు చేస్తూ ఉంటే మంచి వాసన వస్తుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.